సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్‌తో మీ ముందుకైతే వచ్చాను. కేపీహెచ్‌పీలో కారు బీభత్సం. ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా తయారైంది. అది కూడా మద్యం మత్తులో మాజీ మంత్రి మేనల్లుడు. మద్యం మత్తులో మాజీ మంత్రి మేనల్లుడు కేపీహెచ్‌బీలో కారుతో బీభత్సం అయితే సృష్టించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. కూకట్పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీ ఫారం మాల్ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి మేనల్లుడు మద్యం మత్తులో కారు నడిపి ఓ బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే కేపీహెచ్‌బీలో మాజీ మంత్రి మేనల్లుడు అగ్రజ్ మద్యం మత్తులో రెచ్చిపోయాడు. నలుగురు స్నేహితులతో సోమవారం తెల్లవారుజామున వరకు కూడా ఫుల్లుగా మద్యం సేవించి కారును డ్రైవ్ చేశాడు. ఈ క్రమంలో రాంగ్ రూట్లో కారును నడిపి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టాడు. దీంతో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు అయితే తెలిపారు. సో ఈ విధంగా ఇప్పుడు హైదరాబాద్లోని కేపీహెచ్‌పీలో ఎంత దారుణ సంఘటన అయితే జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో